హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీకి సంబంధించి 6వ విడత లిస్టుని రిలీజ్ చేశారు సార్. మరి ఇందులో ఎంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, ఎంతమంది సిట్టింగ్లు ఉన్నారు సార్? ఇందులో కొన్ని ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 6 లిస్టులు ప్రకటించారు. మొదటి లిస్టులో 11 మంది, రెండో లిస్టులో 27 మంది, మూడో లిస్టులో 21 మంది, నాలుగో లిస్టులో 8 మంది, 5వ లిస్టులో 7 మంది, ఇప్పుడు 6వ లిస్టులో 10 మంది. మొత్తంగా ఇప్పటి వరకు 16 మంది ఎంపీలని, తర్వాత 68 మంది ఎమ్మెల్యేలని ప్రకటించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేని డైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ సమన్వయకర్తలు అంటున్నారు. ఏదేమైనా అది సమన్వయకర్తలే కంటెస్ట్ చేస్తారు. సో మొత్తంగా 82 మందిని ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి ఇప్పటి వరకు 6 లిస్టులో ప్రకటించారు. ఇప్పటి వరకు 33 మంది సిట్టింగులు గల్లంతైనట్టుగా అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. సరే, ఇప్పుడు ఈ లిస్టు కూడా కొన్ని షాకులు ఉన్నాయి. ఈ లిస్టులో ముందుగా ఎంపీలకు వచ్చేసరికి రాజమండ్రి, ఇంతకుముందు మార్గాన్ భరత్ ఉన్నారు, ఆయన్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా పెట్టారు. సో ఇప్పుడు ఆ ప్లేస్లోకి గూడూరి శ్రీనివాస్ని తీసుకొచ్చారు. తర్వాత నర్సాపురానికి రకరకాల వదంతులు వచ్చాయి. ఇంతకుముందు మన ప్రభాస్ వాళ్ళు పెద్దమ్మని దించుతామని చెప్పారు, శ్యామలాదేవిని. తర్వాత వివి వినాయక్ అన్నారు. ఇట్లా రకరకాల పేర్లు వచ్చి ఫైనల్గా అడ్వకేట్ ఉమాబాలని తీసుకొచ్చారు. ఈమె బీసీ సామాజిక వర్గం. ఇంతకుముందు బిగినింగ్లో కాంగ్రెస్లో ఉండేది, తర్వాత ప్రజారాజ్యంకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి వైసీపీలో చేరింది. ఈమె ద్వారకా తిరుమల ట్రస్టీగా, ఆ గుడికి ట్రస్టీగా కూడా పనిచేస్తుంది. ఈమెని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఆమె ఏ స్థాయిలో పోటీ ఇస్తుంది అనేది చూడాలి. అక్కడ మనకు తెలుసు, రఘురామకృష్ణరాజు గతంలో వైసీపీ తరపున గెలిచాడు. సో అక్కడ ఎవరు కూడా ఆయన కూడా ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ, మీరు క్యాండిడేట్ని ఎంతకాలం వెతుకుతారు, త్వరగా పెట్టండి అని కూడా ఛాలెంజ్ చేశాడు. సో ఫైనల్గా ఉమాబాలని పెట్టారు. మరి ఈమె ఆయనకి ఏ రకమైన పోటీ ఇస్తుంది అనేది ఒక ఆసక్తికరమైన నియోజకవర్గంగా దీన్ని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇతను చాలా సివియర్గా జగన్ మీద అటాక్ చేస్తున్నాడు. సో జగన్ కూడా తను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాడు. గతంలో సిఐడి వాళ్ళ పంపించి అరెస్ట్ చేయించాడు. చివరికి ఆయన దాదాపు 5 ఏళ్ల పాటు నియోజకవర్గానికి కూడా రాలేదు. ఇప్పుడే మొన్న మాత్రం అది కూడా కోర్టు పర్మిషన్తో వచ్చాడు. సో ఇదొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం చెప్పొచ్చు. మూడవది గుంటూరు మనం చూసాము. దీంట్లో కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ముందుగా అమ్మటి రాయుడు అనుకున్నారు, ఎందుకంటే గతంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గల్లా జయదేవ్ చేతిలో ఓడిపోయాడు నేర మార్జిన్తో. సో ఈసారి ఆయన్ని కాకుండా అక్కడ కాపు సామాజిక వర్గంకి ఇద్దామని జగన్ అనుకోవడం, దాంతో అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకున్నాడు. బట్ ఆయన్ని చేర్చినాక సమీకరణాలు చూసి అంబటిని మచిలీపట్నం వెళ్ళమన్నట్టుగా తెలుస్తుంది. దాంతో అంబటి ఇది ఏందో గందరగోళంగా ఉంది ఇక్కడ అని భయపడిపోయి ఆయన రిజైన్ చేసేసి జనసేనలో చేరాడు. అఫిషియల్గా చేరలేదు, కానీ జనసేన ఆయన కలిసి ఆయన క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను, అయినాక నేను వస్తానని వెళ్ళిపోయాడు. సో అతను యాక్టివ్గా రాజకీయాల్లో ఉంటాడా లేదా, జనసేన తరపున ఏమైనా పోటీ చేస్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ తర్వాత లావు కృష్ణదేవరాయలు తనను నర్సరావుపేట నుంచి గుంటూరుకి షిఫ్ట్ గమ్మని చెప్పారు, బట్ ఆయన అంగీకరించలేదు. సో ఇప్పుడు ఆ ప్లేస్లో గుంటూరులో ఉమ్మారెడ్డి వెంకటరమణ, అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లో కొడుకు, తనని అక్కడ పెడుతున్నారు. సో అక్కడ ఏం జరుగుతుందనేది మనం చూడాలి. మనకు తెలుసు, ఆయన లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరబోతున్నాడని, తెలుగుదేశం నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తాడని కూడా మొన్న 13 మందితో వచ్చిన తెలుగుదేశం జనసేన లిస్టులో కూడా ఆయన పేరు ఉందన్నమాట. సో ఆ రకంగా గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ని పెట్టారు. ఇక చిత్తూరులో ఇదొక, ఇంతకుముందు ఆయన ఎన్ రెడ్డప్ప ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇంతకుముందు కూడా ఆయన గెలిచాడు, ఈసారి కూడా ఆయనకే ఇచ్చారు. కాబట్టి అక్కడేమి ఏ రకమైన మార్పులు లేవు. ఇది 4 ఎంపీలకు సంబంధించింది. ఇక ఎమ్మెల్యేలు మొత్తంగా ఎమ్మెల్యే నియోజకవర్గాలు 6 ఉన్నాయి. అందులో మైలవరం మనకు తెలుసు, మొన్నటి వరకు
వసంత కృష్ణప్రసాద్కి ఇద్దాం అనుకున్నారు. అక్కడ జోగి రమేష్కి వసంత కృష్ణప్రసాద్కి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని సార్ట్అవుట్ చేయడానికి జగన్ అనేకసార్లు ట్రై చేసినాడు అని చెప్తున్నారు. బట్ వసంత కృష్ణప్రసాద్ ఈ మధ్యకాలంలో ఓపెన్గానే విమర్శలు స్టార్ట్ చేశాడు. ఆయన ఆల్రెడీ తెలుగుదేశంతో కుమ్మక్కాయడని చెప్తున్నారు. సో అందుకని ఓపెన్గానే వైసీపీ మీద విమర్శలు మొదలుపెట్టాడు. దానివల్ల ఆయన పక్కన పెట్టి నర్నాల తిరుపతిరావు యాదవ్ని అక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే బీసీ సామాజిక ఇప్పటివరకు మైలవరంలో కమ్మ సామాజిక వర్గమే బలంగా ఉంది. ఎవరు నిలబెట్టినా కమ్మ సామాజిక వర్గం నుంచి నిలబెడుతున్నాడు. ఇప్పుడు జగన్ ఈ సోకాల్డ్ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కమ్మ సామాజిక వర్గం స్ట్రాంగ్గా ఉన్న అక్కడ ఒక యాదవ్ నర్నాల తిరుపతిరావు అని ఒక యాదవ్ని పెట్టారు. ఇక మార్కాపురంలో అన్నా రాంబాబు, యాక్చువల్గా అన్నా రాంబాబు నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నానని ప్రకటించాడు. బట్ జగన్ ఆయన కన్విన్స్ చేసి మాట్లాడి అనేక సార్లు ఒప్పించినట్టు తెలుస్తుంది. నిజానికి ఆయన గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. బట్ ఆయన్ని గిద్దలూరు నుంచి మార్చి మైలవరంకి ఇచ్చారు, మార్కాపురం ఇచ్చారు. మార్కాపురం నుంచి కె నాగార్జున రెడ్డిని గిద్దలూరు తీసుకొచ్చారు. అంటే షిఫ్ట్ ఇటు అటుగా షఫుల్ చేశారు. ఇక నెల్లూరు సిటీలో ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ ఉండేవాడు. ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి నర్సరావుపేటకి ఎంపీగా ఇచ్చారు. సో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి అనుచరుడుగా ఉన్న ఎండి ఖలీల్, ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్న నెల్లూరు. సో ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరు సిటీకి సమన్వయకర్తగా పెట్టారు. ఈయన 43వ కార్పొరేషన్కి డివిజన్గా కార్పొరేటర్గా ఉన్నాడు, ప్లస్ డిప్యూటీ మేయర్ అనమాట. సో ఒక రకంగా అక్కడ బీసీ సామాజిక వర్గంలో ఉన్న దాన్ని తీసుకెళ్ళి మైనార్టీలకు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక జీడీ నెల్లూరు అంటే గంగాధర్ నెల్లూరు నారాయణ స్వామి. ఇంతకుముందు ఏం చేశారంటే యాక్చువల్గా గంగాధర్ నెల్లూరు నారాయణ స్వామిని తీసుకెళ్ళి చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పని తీసుకెళ్ళి గంగాధర్ నెల్లూరుకి వేసినట్టుగా అప్పుడు మనం చూసాం. అయితే దాని పట్ల వ్యతిరేకత వచ్చింది. వీళ్ళిద్దరి నుంచి ఆమె వ్యతిరేకత రాలేదు, కానీ కొంత కేడర్లో వ్యతిరేకత వచ్చింది అని చెప్పారు. దాంతో మళ్ళీ రీషఫుల్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఎవరి స్థానంలో వాళ్ళని పెట్టారు. గంగాధర్ నెల్లూరు నారాయణ స్వామి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయనకే మళ్ళీ ఇచ్చారు. ఇక ఎమ్మిగనూరు ఇంతకుముందు చెన్నకేశవరెడ్డి ఉన్నాడు. అక్కడ ఆయనకి ప్రాబ్లము, ఏజ్ ప్రాబ్లము, పెద్ద ఆయన అయిపోయారు. సో అందుకని అక్కడ ఒకప్పుడు బుట్టా రేణుక తెలుగుదేశంలోకి వెళ్ళింది, మళ్ళీ వైసీపీలోకి వచ్చింది. సో ఆమెకు ఇస్తారా లేదా అని అనుకున్నారు. ఫైనల్గా ఆమెకే ఎమ్మిగనూరులో ఇచ్చారు. సో ఓవరాల్గా ఇది జరిగింది. దీంతో పాటుగా అనకాపల్లి, విశాఖ, అరకు, విజయనగరం, శ్రీకాకుళం ఈ 5 జిల్లాలకు సమన్వయకర్తగా వైవి సుబ్బారెడ్డి నియమించారు. ఆల్రెడీ ఆయన 3 జిల్లాలకు ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఆయనకి 2 జిల్లాలు కూడా యాడ్ చేశారనమాట. సో ఇది బేసిక్గా నిన్న ప్రకటించిన లిస్ట్ అనమాట. సో 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని, తర్వాత 4 నియోజకవర్గాలు ఎంపీలని. సో ఇప్పటి వరకు కంప్లీట్గా 82 నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు 68, 16 ఎంపీలు. సో ఇంకా 9 మంది ఎంపీలదే ఖాళీగా ఉన్నాయి. ఇదైతే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది ఇప్పటికీ జరిగింది. ఈ లిస్టులో పెద్దగా అంటే గల్లంతైన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఉన్న రీషఫుల్లింగ్ అట్లాంటివి జరిగాయి. ఒక కృష్ణప్రసాద్ ఆయన మాత్రం, వసంత కృష్ణప్రసాద్ మాత్రం చెప్పుకోవాలి. ఆయనకి ముందే అనుకున్నారు ఆయనకి ఇవ్వరని. సో ఆయనకి ఇవ్వలేదు. ఆల్రెడీ ఆయన తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఉన్నాడు. సో అంటే ఒకటేమనుకున్నారంటే ఈ లిస్ట్ ఎందుకు లేట్ అవుతూ ఉంది అంటే, ఇది రాజ్యసభ ఎన్నికల కోసం జగన్ భయపడి లిస్ట్ని లేట్ చేస్తున్నాడు అనేది రాశారు, ముఖ్యంగా తెలుగుదేశం పత్రికలు. బట్ ఆయనేం భయపడుతున్నట్టు కనబడలేదు. ఈ లిస్టు అనౌన్స్ చేశారు నిన్న. సో రాజ్యసభ ఎన్నికలు ఇంకా 27వ తేదీ వరకు ఆగడం అంటే ఇది ఇబ్బంది అవుతుంది అని, అంటే కాన్ఫిడెంట్గా ఉన్నాడని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా అట్లా వెళ్ళేట్టుగా ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళని మీద అనర్హత వేటు వేయించే దిశగా జగన్ ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందనేది మనం చూడాలి.